నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. నేను మిస్ శ్రవంతి. బక్రీద్కి ఒక 2 రోజుల ముందు, సరిగ్గా ఒక 2 రోజుల ముందు 2 గోవులను అక్రమంగా తరలిస్తుంటే ఇద్దరు అమ్మాయిలు చాలా ధైర్యం చేసి పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఆ ఇద్దరు వీర వనితలనే చెప్పొచ్చు. వాళ్ళిద్దరు కూడా మనతో పాటు ఉన్నారు. తన పేరు ఒకరు మైథిలి, ఇంకొకరు సునీత. ఇద్దరు అక్క చెల్లెళ్ళు అనమాట. సరే, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఇప్పుడు ఆ గోవులు ఎక్కడున్నాయి, అంటే నిజంగానే సంరక్షించబడ్డాయా, అసలు ఏం జరిగింది ఆ రోజు, అన్నిటి గురించి వాళ్ళతో మనం మాట్లాడదాం. మైథిలి గారు నమస్తే అండి. నమస్తే అండి. వందే మాతరం, వందే గోమాతరం. ఓకే, నమస్తే సునీత గారు. నమస్తే. ఓకే, మైథిలి గారు చెప్పండి, ఆ రోజు అసలు ఏం జరిగింది, అంటే అట్లా గోవులను తరలించడం ఏ విధంగా మీకు అంటపడింది, అంటే ఏ విధంగా మీరు కంప్లైంట్ ఇచ్చారా, అసలు ఇప్పుడు ఆ గోవులు ఎక్కడున్నాయి, వీటన్నిటి గురించి మాకు అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది మాకు కళ్ళ కట్టినట్టు చెప్పండి. అయితే మీరు అది 2 ట్రక్కుల్లో 6 ఎద్దులు అనమాట. అందులో ముందరనేమో 3 ఉన్నాయి, వెనకాల 3 ఉన్నాయి. సో వెనకాలలో ఎద్దు ఆవులు కలిపి ఉంటాయి. బట్ మొత్తం ఏవైతే ఒంగోలువి అంటే అవి పెంబర్తి నుండి వస్తున్నట్టున్నాయి. అవి చాలా పెద్ద ఒంగోలు జాతి ఎద్దులు అనమాట. అయితే ఎక్కడైతే గొడవ మీకు వీడియోస్లో కనబడుతుందో ఆ గొడవ ఎల్లుండి బక్రీద్ అన్నప్పుడు ఈరోజు సాయంత్రం 6:30కు జరిగింది. అంటే 15వ తేదీ సాయంత్రం 6:30కి ఈ గొడవ స్టార్ట్ అయింది. ఎట్లా అయిందంటే ఆ గొడవ జరుగుతుంది కదా, అక్కడ పక్కనే మా కార్లో ఉన్న రైస్ బ్యాగ్స్ తీపిచ్చడానికి మేము వచ్చి ఓపెన్ చేసి డిక్కీ ఓపెన్ చేసి మేము మా వర్క్ తీపిస్తున్నాం. మా తమ్ముడు బ్యాగ్స్ తీస్తున్నాడు, చెల్లి నేనేమో హెల్ప్ చేస్తున్నాం. ఎలాగో ఆ 2 ట్రక్కులు వస్తున్నాయి రోడ్ పక్కనే కాబట్టి నేను చూడగానే గుర్తుపెట్టాను. 2 ట్రక్కుల్లోనూ పెద్ద పెద్ద ఎద్దుల్ని చూసి ఇప్పుడు ఏంటి ఇటెట్లు వెళ్తాయి, అవి వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దులు అండ్ వెనక ట్రక్కులో ఆవులు కూడా ఉన్నాయి, కానీ అవి కూడా ఒంగోలువే. సో ఇవి 6 అనమాట. ఇవి ఇటెందుకు వెళ్తున్నాయని నాకు అనిపించి నేనేం అమ్మడానికి తీసుకెళ్తున్నారు లేదా కొనడానికి తీసుకెళ్తున్నారు, అట్లాంటివి మీకేం అనిపించలేదా? ఇప్పుడు ఏంటంటే నాకు డౌట్ ఉంది, ఎల్లుండి బక్రీద్ ఉంది, ఇదేమో మలక్పేట అంటే కంప్లీట్గా ఈ గోవుల్ని వధించే తినే వ్యక్తులు ఇటువైపు ఎక్కువ ఉన్నారు. మరి ఇటెందుకు వెళ్తుంది, ఇవి ఆరోగ్యంగా ఉన్నాయి కాబట్టి. ఆరోగ్యంగా లేకపోయినా గో సంతతిని వధించడానికి చట్టరీత్యా ఏ చట్టాలు లేవు. గోవధ నిషేధ చట్టం ఎప్పటి నుండో ఉంది. ఇప్పుడు రీసెంట్గా కూడా గోవులకు సంబంధించి ఏది నష్టం చేసినా వాళ్ళకు బెయిల్ కూడా లేకుండా ఇది అని అన్ని రూల్స్ వచ్చాయి చట్టం నుండి, కోర్టుల నుండి. అయితే అది కనపడగానే నేను వెళ్ళి ఫస్ట్ చేతులు ఇట్లా పైకి పెట్టేసి రోడ్లో అందరు వెళ్తున్నారు, వెహికల్స్ వస్తున్నాయి. సుంతకు కూడా తెలియదు, నేను చెప్పలేదు. నేను ఎందుకంటే సుంతకు చెప్పి రా అని పిలిచేంతలా ట్రక్లు వెళ్ళిపోతాయి. సో నాకు ఇప్పటి వరకు తెలియదు, అది ముందు పోలీసులకు కాల్ చేయాలి ఇవన్నీ నాకు తెలీదు. నేను ఊర్లో గ్రౌండ్ వర్క్గా మా భూమిలో గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాం మేము. సో అంతవరకే నేను గ్రౌండ్ వర్క్ చేస్తున్నా గోవుల్ని కాపాడుకోవడానికి. సో వీటిని చూసినప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఇవన్నీ ఫాలో అవ్వాలి నాకు తెలియదు. ఇది గోరక్షక్ దళ అన్నయ్య వాళ్ళు తర్వాత పరిచయం అయ్యాక చెప్పారు. కానీ బట్ ఆ టైంలో నాకున్న అవగాహనను బట్టి నేను ఏం చేశాను, ఫస్ట్ ఆ రోడ్డు మీద వెళ్ళిపోయి ఇలా చేతులు అడ్డు పెట్టేసి నిలబడ్డాక వాడు ఖచ్చితంగా ఎవరైనా ఆపాల్సిందే. సో ఆ డ్రైవర్లు ఆపారు. చెల్లి నన్ను చూసి వెనకాల వచ్చేసింది, నా దగ్గరికి వచ్చేసింది. సో ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి అని అడిగాను నేను డ్రైవర్లను. అడిగితే ఎల్లుండి బక్రీద్ ఉంది కదా అక్కడికి వెళ్తున్నాయి మేడం అని అన్నారు. ఎవరి దీనికి పర్మిషన్ ఇచ్చింది, ఇట్లా తీసుకెళ్ళడానికి లేదు ఇది అని చెప్పాక ఒక చిట్టి చూపిస్తున్నాడు, డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చాడు అని. అసలు ముసలావులయ్యి అవి మూలకు ఉండి ఏ పని చేయకుండా కాళ్ళు ఇరిగిపోయినాయి అయినా ఎద్దుల్ని, గోవుల్ని, గోజాతి దూడల్ని వేటిని చంపడానికి లేదు. అది ఎవరు ఏ డాక్టర్ ఇచ్చారు అనేది అదంతా ఫేక్ సర్టిఫికెట్. డబ్బులకు అమ్ముడు పోయే వాళ్ళు ఎవరైనా ఆ సర్టిఫికెట్లు ఇస్తారు, అలాంటివి లంచం ఇచ్చేసి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, అవినీతి మార్గంలో వెళ్ళేవాళ్ళు. సో అట్లా వచ్చిన చిన్న పేపర్ ఇదంతా కాదని నేను అలాగే ఉన్నాను, చెల్లి అలాగే ఉంది. అంతలోనే ఎక్కడి నుండి వచ్చిరో తెలీదు, 100 మంది గుమిగూడారు. ఎవరు వాళ్ళంతా ముస్లిమ్సేనా? వాళ్ళు మొత్తం ముస్లిమ్సే. వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఎవరికో సంబంధం లేని రోడ్ పక్కన వెళ్ళిన ముస్లిమ్స్ కూడా వీళ్ళని చూసి వచ్చి ఆపుతున్నారు. మేము డ్రైవర్లతో మాట్లాడుతున్నాము, వీటికి మీకేం సంబంధం, అవి మంచిగా వ్యవసాయానికి పనికొచ్చే ఎద్దులు, రైతులకు సంబంధం అవి. ఇంకా మనం హిందూ సనాతన ధర్మంలో మన గోవుల్ని, ఎద్దుల్ని మనం మన సనాతన ధర్మంలో చిన్నప్పటి నుండి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ప్రతి కార్యక్రమంలో వాటిని మనం పూజిస్తాము. సో మనకి లింక్ ఉంది, వాళ్ళకేం లింక్ ఉంది, మీరెవరు ఏంటి అని అక్కడ మేము మతాల గురించి తీయలేదు. మేము ఒకటే తీసాం, మీది ప్రాణం మాది ప్రాణము, మనకు చిన్న చీమ కుట్టినా నొప్పి అవుతుంది, సూది గుచ్చుకున్నా కూడా నొప్పి అవుతుంది, వీటిని కోసుకొని చంపి దీనికొని పండుగ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అని అడిగితే మేము ఖచ్చితంగా బక్రీద్కు కోస్తాం, ఏం చేస్తారో చేసుకోండి, వీళ్ళ మీద ట్రక్ ఎక్కిచ్చేసేయండి రా అని ఆ 4 వైపుల నుండి మీరు వీడియోలు చూడొచ్చు. ఆ డ్రైవర్లని వీళ్ళు మొత్తం ఫోర్స్ చేస్తున్నారు. మేము కూడా ఇంచు కూడా కదలలేదు.
మీరు ట్రక్ ఎక్కిచ్చేసేయండి, మా మించి వెళ్ళిపోయి మేము చచ్చినా పర్లేదు, కానీ మేము బ్రతుకుండగా మాత్రం వీటిని కోతకు తీసుకెళ్ళనీయమనేది మాకు అది స్పాంటేనియస్గా జరిగిందండి. ఏ ప్లాన్ లేదు. ఇప్పుడు ఏదైతే వీడియోస్ బయటకు వచ్చినాయో అవి మేము కూడా తీయలేదు. ఈ గొడవ జరుగుతున్నప్పుడు ఎవరైతే మా తమ్ముడు అబ్బి ఉన్నాడు డ్రైవరు, తను వెళ్ళేసి మా వారికి చెప్పిన తర్వాత మా వారు వాళ్ళ ఫ్రెండ్ని ఇంకా మిగిలిన వాళ్ళని పంపించి అక్కడ ఏం జరుగుతుందో మీరు చూడండి, వీడియోస్ కూడా తీయండి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చారు. అంతలోపు అపార్ట్మెంట్లో సైడ్లో ఉన్న వాళ్ళు, పక్కన ఎవరో రోడ్ పైన వెళ్తున్న వాళ్ళు తీసిన వీడియోలు ఒకటి సైడ్ నుండి ఒకటి పైనుండి ఎట్ సేమ్ టైంవి 3 నిమిషాలది ఒకటిది 6 నిమిషాలది ఒకటిది ఏదో ఉంది, అది వైరల్ అయినాయి. అది మాకు కూడా తెలీదు. అంతమంది బెదిరిస్తున్నారు, మీరెవరు, ఇక్కడ వాళ్ళు కాదు, హైదరాబాద్ వాళ్ళు కాదని. ఎక్కడైతే గొడవ జరిగిందో అది మేమున్న అపార్ట్మెంట్ ముందరనే జరిగింది అది. అంటే ఇప్పుడు ఆ గోవులు ఎట్లున్నాయి అంటే మీరు సేవ్ చేసిరా గోపులని? ఇప్పుడు వాళ్ళందరూ గొడవకి వచ్చారు కదా, మేము అస్సలు దిగలేదు, ఇంచు కూడా కదలలేదు. సో పోలీసులకు మేము ఫోన్ చేసాము, అంటే మేము చేస్తే అది వాళ్ళ అరుపుల్లో అది కనెక్ట్ ఇది కాలేదు. వాళ్ళు మాట్లాడినా నేను తిరిగి చెప్పలేకపోయాను. నా పైకి వస్తున్నారు, బండి 2 వీలర్ తీసుకొస్తున్నారు, చెల్లిని మీరు వీడియోలో చూడొచ్చు. వాళ్ళు ఎలాంటంటే చాలా బూతు మాటలు వాళ్ళ హిందీలో ఉర్దూలో. సో అవన్నీ మేము పట్టించుకోలేదు. మేము ఒకటే ఏంటంటే వీళ్ళకు వీటి విలువ తెలీదు. సో అమ్మిన వాళ్ళకి వీటి విలువ తెలీదు, కొన్న వాళ్ళకి వీటి విలువ తెలీదు. సో మాకు తెలుసు కాబట్టి మా ప్రయత్నం మేము చేసినాం. అంటే మీరు ఆ ప్రయత్నంలో మీకు అనిపించలేదు అంటే వాళ్ళు భౌతికంగా ఏమైనా మీ పైన దాడి చేశారా ఆ టైంలో? దాడి చేయడానికి బెదిరించడానికి వచ్చారు, కానీ మేము ఇద్దరం అమ్మాయిలు ఇంచు కూడా కదలకపోవడం, వాళ్ళు అరిస్తే మేము అంతకంటే ఎక్కువ గర్జించి చెప్పినాం. మేము ఏదో గొడవకు దిగలేదు. ఎందుకు గర్జించినాం అంటే ఇక్కడ మేము చేస్తుంది చట్టబద్ధమైన చర్య. మేము చట్టాన్ని మా చేతిలోకి తీసుకోలేదు. గోవధ నిషేధ చట్టం ఎప్పటి నుండో ఉంది, అదేదో ఇప్పుడు కొత్తగా రాలేదు. ఈ చట్టానికి విరుద్ధంగా జరుగుతున్న విషయాన్ని, అలాగే మేము రైతులుగా జరుగుతున్న విషయాన్ని, సనాతన హిందూ ధర్మంలో ఉన్న గోవును గోజాతి విలువ తెలిసిన మేము సనాతన హిందువులుగా, హిందూ కుటుంబంలో పుట్టిన అమ్మాయిలుగా మేము అధర్మం జరగకుండా మేము అడ్డుకున్నాం. మేమేం క్రైమ్ చేయలేదు, మేము సమాజానికి విరోధమైన పనులేవి చేయలేదు. అందరికి దేశానికి పడే పనికి మేము వెళ్ళి నిలబడ్డాం కాబట్టి మేము అస్సలు జంకలేదు, బెంకలేదు, అస్సలు అధైర్యపడలేదు. సో మేము భయపడకపోవడం చూసి మా ధైర్యాన్ని చూసి వాళ్ళలో భయం పుట్టింది. కానీ వాళ్ళు 100 మంది, మేము ఇద్దరమే ఉన్నాం. అయితే వాళ్ళు ఏం చేసిరంటే పోలీసులు వస్తారు అనేది వాళ్ళకి అర్థమైపోయి ఆ ఎద్దుల్ని దించేసి ఆ గల్లీలలో నుండి వేరే వైపు తీసుకెళ్ళిపోయారు. మేము ఆ బండి ఎక్కి కూర్చున్నాం, ఎందుకంటే ఆ ఎద్దుల్ని దించేసిర్రు ఓకే, కానీ ఆ బండ్లు దొరకాలి కదా, అట్లయినా కూడా విషయం తెలుస్తుంది అనేసి మేము బండి కూడా దిగలేదు, బండి ఎక్కి కూర్చున్నాం. ఆ బండ్లను ఏం చేసిర్రు వేరే గల్లీలోకి తీసుకెళ్ళిపోయారు. పోలీసులు వచ్చే వరకు మేము దిగలేదు. సో పోలీసులు వచ్చేసరికి ఆ బండ్లు ఉన్నాయి, బండి డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళు మొత్తం డీటెయిల్స్ తీసుకొని ఇది చేయొచ్చు అనమాట. సో ఆ గల్లీ లోపలికి తీసుకెళ్ళేసరికి అక్కడికి 200 మంది కుప్పై ఉన్నారు. వాళ్ళందరూ ఇలా ఏంటంటే మమ్మల్ని కొట్టడానికి, ఇలా ఒక 2-3 కొట్టడానికి వస్తే, కొందరేమో వాళ్ళని వెనక్కి లాక్కెళ్తున్నారు. ఎందుకంటే ఆడపిల్లలు కాబట్టి కొడితే ఏమన్నా పెద్ద కేసు అవుద్ది అనేసి వాళ్ళకు కూడా భయం ఉంది. అండ్ మేము వచ్చేసి అది మలక్పేట, ఓల్డ్ సిటీనా, పాకిస్తానా, హిందుస్థానా కాదు ఇక్కడ విషయం. అక్కడ అధర్మం జరుగుతుంది. మేము చూస్తూ మేము వదిలేయలేకపోతున్నాం. ఇప్పుడు ఆ సందర్భంలో మీరిద్దరు ఎక్కి ట్రక్లో కూర్చున్నారు, ఎందుకంటే గోవులను తరలించొద్దు అని. సేమ్ అదే టైంలో ఒక 200 మంది పురుషులు అక్కడికి చేరుకోవడం ఇదంతా జరిగింది కదా. మరి మీకు సపోర్ట్ ఇవ్వడానికి హిందువులు సంథింగ్ ఎవరైనా సరే మీకు సపోర్ట్ ఇవ్వడానికి అక్కడికి ఎవరైనా వచ్చారా? అయితే అక్కడ హిందువులు, గోప్రేమికులనండి, సనాతన ధర్మం, మన దేశభక్తి ఉన్నవాళ్ళు వచ్చే వాళ్ళేమో, కానీ అది వాళ్ళకు ముందుగా ఇన్ఫర్మేషన్ తెలియదు కదా. స్పాంటేనియస్గా మేము అక్కడ ఎదుర్కొన్నాము కనబడగానే. అది ఏరియా అంతా కూడా ముస్లిం ఉండే ఏరియాని ఎక్కువగా. కొందరు హిందువులు వెళ్తున్నారేమో, బట్ వాళ్ళకి అవగాహన లేక ఆగలేదు. ఇది జరుగుతూ ఉండగా ఒక 10 నిమిషాల్లో చాలా ట్రాఫిక్ జామ్ అయ్యి సౌండ్, మీరు వీడియో ఆ స్టార్టింగ్లోనే సౌండే వినబడుతుంది. ఆ సౌండ్స్కి ఏం చేశారంటే అపార్ట్మెంట్లోనూ ఉన్న కొందరు వాళ్ళు బయటకు వచ్చి చూసేసరికి మేము ఆ ట్రక్ మీద ఉన్నాం, వాటిని ఎదుర్కొంటున్నాం. వాళ్ళు కూడా ఏంటంటే గోవు వీటి మీద అవగాహన ఉన్న వాళ్ళు కొంత. సో వాళ్ళందరూ తొందరగా కిందికి వచ్చేసి వాళ్ళు చూస్తున్నారనమాట, ఏదన్నా అయితే మమ్మల్ని కాపాడడానికి. ఎందుకంటే వాళ్ళు మగవాళ్ళు అయినప్పటికీ వచ్చారనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని కొట్టడము ఇది చేసేస్తారు. అప్పుడు విషయం అనేది సైడ్ అయిపోద్ది. ఆ అమ్మాయిలే పోరాడుతున్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళని పోరాడనిద్దాము, సైడ్కుండి చూద్దాము, ఏదన్నా అయితే మనం ముందుకెళ్దాం అనేసి వాళ్ళు వచ్చారు. మన హిందూ సోదరులు, గోరక్ష విభాగంలో ఉన్న హిందూ అన్నలు వచ్చిర్రు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదో గోరక్ష గురించి సపరేట్గా కొందరు వ్యక్తులు, గోవులు కాపాడడానికి కొందరు రైతులు, ఇట్లా కాదు. ప్రతి సనాతన హిందూ ధర్మంలో ఉన్న ప్రతి వ్యక్తి
మన గోజాతిని కాపాడుకోవడానికి మన అందరం ముందుకు రావాల్సిన, మన టైంలో రోజులో కొంత టైము మనం సంపాదించే దాంట్లో కొంత డబ్బు వీటన్నిటికి కూడా మనము వీటికి గో సంతతిని కాపాడుకోవడానికి మనం వెచ్చించాల్సిన అత్యవసర సందర్భం ఇది. ఎందుకంటే లింక్ తెగిపోయింది, కెమికల్ ఫార్మింగ్ వచ్చి గోవులు ఎద్దుల ట్రాక్టర్లు వచ్చి వీటి లింక్స్ తెగిపోయింది. వీటి అవసరం లేనప్పుడు రైతులు కొందరు అవగాహన లేని వాళ్ళు డబ్బులు కొంచెం ఎక్కువ వస్తున్నాయనో లోభానికి గురైపోయి కొందరు అమ్ముతున్నారు. కరెక్టే మైథిలి గారు. అంటే ఇప్పుడు ఆ గోవులు మీరు ఎప్పుడైతే ఆ గొడవ జరిగిందో అంటే ఇప్పుడు ఆ గోవులు ఎక్కడున్నాయి? అంటే పోలీసుల సంరక్షణలు ఉన్నాయా, లేకపోతే మీరు నిజంగానే కాపాడగలిగినారా? ఆ తర్వాత ఏం జరిగింది? అంటే ఇప్పుడు గవర్నమెంట్ పోలీస్ సంరక్షణలోనే ఉన్నాయి. వారు ఇంతవరకు మాకు చూపించలేదు. చూపిస్తామని చెప్పి పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోజుకి ఇది జరిగి 15 రోజులు అవుతుంది. చూపిస్తామమ్మా అంటున్నారు కానీ చూపించట్లేదు. సో ఇప్పుడు మేమేం చేస్తామంటే చట్టబద్ధంగా కోర్టు పరంగా ఇప్పుడు పోలీసులు వచ్చేసరికి అక్కడ ట్రక్ ఉంది, అన్నీ ఉన్నాయి. గోవులు ఎద్దుల్ని మాత్రం వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు, కానీ వీడియోస్లో ఎద్దులు క్లియర్గా కనబడుతున్నాయి, అవన్నీ గోవులు ఎద్దులు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం అనేది చాలా ఉంది. ఇప్పుడు వాళ్ళు చట్టాన్ని రక్షించాల్సిన ఇది కదా. ఇక్కడ ఏంటి అంటే ఆ ఏరియా ఎమ్మెల్యే ముస్లిం అతను అనేసి భయపడుతున్నారా, లేదా ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అని భయపడుతున్నారా? నేను ఇన్ని రోజులు ప్రభుత్వాల గురించి కానీ పార్టీల గురించి కానీ మతాల గురించి నేను ఎక్కువ అనలేదు, కానీ ఇప్పుడు నుండి అంటా. నేను ఎందుకంటానంటే ఇప్పుడు ఏదైతే ఈ గోవులకు సంబంధించి సనాతన ధర్మానికి సంబంధించి వీళ్ళ మనోభావాలను భావోద్వేగాలను దెబ్బతీసేది, దాన్ని పనిని మనం ఖచ్చితంగా చేద్దామనే కొందరు దేశద్రోహులు, కొందరు మతోన్మాదులు అది చేస్తున్నారు. వాళ్ళకి మరి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు చేస్తున్నారు? గవర్నమెంట్ చేస్తుంది. ఆ గవర్నమెంట్ ఇప్పుడు తెలంగాణలో ఉందేంటి? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఈ సనాతన హిందూ ధర్మంలో ఉన్న వీళ్ళ మనోభావాల గురించి సంబంధం లేదా? అంటే పోలీస్ చట్టానికి హిందువులకు సంబంధించిన మనోభావాలకు సంబంధం లేదా? మీకు ఎలాంటి బాధ్యత లేదా? అంటే కేవలం ఓట్ల గురించి, కేవలం ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఆ పలుకుబడి, ఆ అధికారానికి భయపడి మీ ఉద్యోగాల గురించి మీకు సంబంధించిన విషయమే తప్ప ఓవరాల్గా ఏదైతే ఉందో చట్టానికి సంబంధించింది మనం కూడా కొంత బాధ్యత తీసుకోవాలి. దేశానికి, రైతులకు సంబంధించింది, గోవులకి సంబంధించింది బాధ్యత తీసుకోవాలని మీ ఆత్మసాక్షి కనిపించట్లేదా? అంటే ఇది మీకు సంబంధం లేని విషయం అని కంప్లీట్గా ఇదే చేస్తున్నారు. ఇప్పుడు మేమేమో గోవుల్ని కాపాడడానికి ఆ రోజు ఎదురుపడ్డామండి, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? గోవధ నిషేధ చట్టం ఉంది, అది అమల్లోకి ఎందుకు వస్తలేదు? ఎందుకు వస్తలేదంటే హిందువులకు సంబంధించింది కాపాడుకోవాలి అనే చట్టంలో ఉన్న నాయకులు లేరు కాబట్టి ఇదంతా జరుగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమా ఇంకేదో ప్రభుత్వమా పక్కన పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న చోటలనే ఇవి ఎక్కువ జరుగుతున్నాయి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మలక్పేట్కి వచ్చే ముందు వరకు ఎన్ని చెక్ పోస్టులను క్రాస్ చేసుకుంటూ వచ్చింది ఆ వెహికల్. ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది? పోలీస్ శాఖ ఏం చేస్తుంది? సపోర్ట్ చేస్తుంది గవర్నమెంటే అని ఇక్కడ అర్థమవుతుంది. అలాంటి గవర్నమెంట్ని మనం సపోర్ట్ చేయొద్దు. ఇప్పుడు ఎవరైతే గోవుని సంరక్షిస్తారో ఆ గవర్నమెంటే మాకు కావాలి. అప్పుడే దేశం రక్షింపబడుతుంది, ఈ మనకు భవిష్యత్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, మామూలుగా ఏదో రోడ్డు మీద వెళ్తున్న ట్రక్లో ఏవో ఆవులను తీసుకెళ్తున్నారు, అంత ఆలోచన రాదు. స్పాంటేనియస్గా తరలిస్తున్నారు, కొద్ది రోజుల్లో అంటే 2 రోజుల్లో బక్రీద్ ఉంది, ఇట్లా బలిదానం కోసం తీసుకెళ్తున్నారన్న ఐడియా అయితే అంటే ఎవరికి రాదు అటువంటి ఆలోచన. అంటే అంత స్పాంటేనియస్గా మీకు ఎలా తెలిసింది? అంటే మీకు గోవుల మీద ఎందుకంత ప్రేమ? అయితే మేము వచ్చేసి మాది పల్లెటూరు, మాది పెద్దపల్లి జిల్లా, హరిపురం గ్రామం. మాది కంప్లీట్ వ్యవసాయ ఆధారిత కుటుంబం అండి. మాది తాత ముత్తాతల నుండి మేము వ్యవసాయదారులమే. మళ్ళీ 2012 నుండి గోవుపేడ గోమూత్రంతోనే మేము వ్యవసాయం చేస్తున్నాం. ఇప్పుడు మనకు నిర్మలా మాతాజీ ఎవరైతే ఉన్నారో మా గురుమాత, వాళ్ళు 2010 నుండి ఈ గోవు కానీ దేశభక్తి కానీ మన అసలు ఋషి సంస్కృతి ఏంటి, గోవుని మనం ఎందుకు మన దీంట్లో పెట్టుకున్నాము, పాడి పంట అనేది, అసలు గోవు అంటే పశు సంపద. ఇప్పుడు వేరే దేశాల్లో చూసుకున్నా కూడా పశు సంపదకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. పశు ఆధారితంగా జీవన విధానం, పశు ఆధారితంగా వ్యవసాయం. అలా ఉన్నప్పుడే సస్టైనబుల్ అవుతుంది. అలా ఉన్నప్పుడే ప్రకృతి మనము అందరం కాపాడగలుగుతున్నాం. అన్నిటిని చంపుకొని ఎవ్వరు బ్రతకకుండా ఒక నేనే బ్రతుకుతా అంటే మనిషికి కరోనా లాంటి ఇలాంటివే వచ్చి చేస్తాం. అయితే మైథిలి గారు, నేను ఒక ప్రశ్న, ఇప్పుడు మన హిందువులలో చూసుకున్నట్టయితే అమ్మవార్ల దగ్గర మేకలను కోయడం, కోళ్ళను కోయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ముస్లిమ్స్ కానీ వేరే ఇతర కులస్తులు కానీ వాళ్ళు ఏమంటారంటే, మతాలే కానివ్వండి, వాళ్ళు ఏమంటారంటే మీరు ఇచ్చుకోవట్లేదా అమ్మవార్లకి బలిదానాలు, మేము ఇచ్చుకోవటంలో తప్పేముంది అని వాళ్ళు అంటున్నారు. మరి దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇది అసలైన వాల్యుబుల్ ప్రశ్న అండి. ఇక్కడ ఏంటంటే గోవులకు సంబంధించిన
మనోభావాల దీనికి సంబంధించింది ఈ ఆందోళన ఎప్పటి నుండో జరుగుతుంది, ఇది తెలిసిన విషయం. మరి గొర్రెలు ప్రాణులు కాదా, మేకలు ప్రాణులు కాదా, కోళ్ళు ప్రాణులు కాదా అంటే మేము వాటిని కూడా చంపొద్దనే చెప్తున్నాము. వేదమైన మన సనాతన హైందవ ధర్మంలో బలి ప్రథ లేదు. అంటే బలి ఇచ్చే ఈ సాంప్రదాయం అనేది దురాచారం. అది మన వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఎవరైతే అందరూ కాలజ్ఞానం చెప్పిన ఒక గొప్ప ఋషిగా ఆయనను పూజిస్తారు ఊరూరా, వారు కూడా చెప్పారు ఎవరైతే మన కులదేవత అనండి, గ్రామ దేవతలు అనండి, వాళ్ళు ఎక్కడ ఏ బలు కోరట్లేదు. అడవి దేవత అంటే వన దేవత అనండి, ఎక్కడ ఏ బలులు కోరట్లేదు. నిజంగా దేవతలు బలులు కోరితే ఈ ప్రపంచం ఉంటుందా? సరిపోద్దా? వాళ్ళు ఒకవేళ ఉంటే, ఇది మనుషులు కొందరు ఏం చేశారంటే వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ స్వ ఇష్టం కోసము ఏదైతే తమో ప్రధానమైన ఆహారాన్ని తిని ఆ రాక్షస ఆనందం కోసము ఈ దురాచారాలను మధ్యలో పుట్టించారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ భారతదేశంలోని సతీ సహగమనం అనే ఒక ఆచారం ఉండేదండి ఒకప్పుడు, అది మన భారతదేశంలోనే ఉంది. ఇప్పుడు ఎత్ర నార్యంత పూజంతే రమంతే తత్ర దేవత అని కూడా మన భారతదేశంలోనే, అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడితే అక్కడ దేవతలు కొలువుంటారని కూడా మన వేదము శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. అలా మన కుటుంబాల్లో కూడా సనాతన కుటుంబంలో ఆడపిల్ల పుట్టగానే లక్ష్మి అని కూడా అంటాము. మరి ఇక్కడ ఏమైంది? ఇక్కడ ఏం జరిగింది? భారతదేశంలోనే కొందరు పురుషాహంకారులు అనండి, లేదా కుల అహంకారులు అనండి, సత్తాని కానివ్వండి, కొంత అధికారాన్ని మా చేతిలో పెట్టుకోవాలి, అది స్త్రీని అనగదొక్కమని అనండి, కొన్ని తక్కువ కులాలుగా వాళ్ళని వర్ణించి తక్కువ కులస్తులను చేసి వాళ్ళని అనగదొక్కి వాళ్ళ శ్రమ దోపిడీ చేసుకుంటేనేమి, ఇలాంటి కొన్ని ఏమంటే రాక్షస లక్షణాలు ఉన్న కొందరు ఇలాంటి దురాచారాలను పుట్టించారు ఒకప్పుడు. సో అవి కంటిన్యూ అవుతొస్తుంది అంతే. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతరలప్పుడు కూడా వాళ్ళు వాళ్ళ గూడెం ప్రజల్ని కాపాడుకోవడానికి పోరాడిర్రు, అంతేగాని వాళ్ళు ఎక్కడ ఏ బలులు కోరలేదు. వాళ్ళు వాళ్ళ గూడెం ప్రజల్ని కాపాడడానికి పోరాడుతూ చనిపోయి బలిదానం ఇచ్చిరు కాబట్టి వాళ్ళని దేవతలుగా కోయళ్ళు పూజించుకుంటూ వచ్చిర్రు. అది తర్వాత ఏం జరిగింది? మళ్ళీ కోళ్ళని గొర్రెల్ని అన్నిటిని కోయడము. ఇప్పుడు కొండగట్టు మన అంజన్నమాల కూడా వేసుకుంటారు. అది అయిపోగానే మళ్ళీ అక్కడ కింద ఏం చేస్తారు, మళ్ళీ వేరేవి అన్ని నాన్ వెజ్ బేతాళుడికి ఇవన్నీ చంపుకొని తింటారు. సనాతన సాంప్రదాయంలో మాంసాహారం అనేది లేదండి, సరేనా? శాకాహారం మాత్రమే ఉంది. మరి మొక్కలకు ప్రాణం లేదా అంటే మొక్కలకు ప్రాణం ఉంది, కానీ దాని అర్థం అది పెయిన్ అనేది అది తీసుకోవడానికి ఉండదు. ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఒక కొమ్మ తీసి కొమ్మ పెడితే మళ్ళీ మొలుస్తుంది, మళ్ళీ ఒక మొక్కను ఒక దగ్గర నుండి పీకి ఇంకో దగ్గర పెడితే మొలుస్తుంది, జాగ్రత్తగా మనం అన్ని సెట్ చేసి పెట్టి నీళ్ళు ఇస్తే. ఒక మనిషి చెయ్యి నుండి మళ్ళీ నరికేసి ఇది చేస్తే మళ్ళీ మనిషి పుడతాడా? పుట్టడు. ఇక్కడ ఏంటంటే యానిమల్ కింగ్డమ్ వేరుంది, ప్లాంట్ కింగ్డమ్ వేరుంది. ఇది ఒక ఇంగిత జ్ఞానము. ఇప్పుడు వీగనిజము, శాకాహార విప్లవం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఒకప్పుడు మన ఋషులు, సనాతన సాంప్రదాయం, వేదము, మన శాస్త్రాలన్నీ చెప్పింది ఇదే. మొక్కల ఆధారితమైన జీవనము, గో ఆధారితమైన జీవనము, పశు పక్షులన్నిటినీ జీవో రక్ష పరమో ధర్మ, అహింస పరమో ధర్మ అని చాటి చెప్పింది సనాతన హైందవ ధర్మం. ఇదంతా కూడా మర్చిపోయి కేవలం నోటి గురించి, కడుపులోకి వెళ్ళాక దాని రుచి ఎవరికి తెలుస్తుంది? కేవలం నోటి గురించి ఓన్లీ వాటిని చంపుకొని తిండి. ఇప్పుడు మనకేముంది? మాంసం ఉంది, ఎముక, మజ్జ ఇవన్నీ ఉన్నాయి కదండి. సేమ్ మనలాగానే మిగిలిన వాటికి కూడా ఉన్నాయి, కోళ్ళకైనా, పక్షులకైనా, గొర్రెలకైనా, మేకలకైనా. వాటిని కూడా చంపొద్దనే చెప్తున్నాం మేము, శాకాహారి ర్యాలీలు చేస్తున్నాం. కాకపోతే ఆ రోజు చేసింది ఏంటంటే మేము రైతులుగా అనండి, లేదా అంత పెద్ద వాటిని చూసి మేము ఆ రోజు రెస్పాండ్ అయినాం. అనుకోకుండా అది ప్రకృతి సహజంగా వైరల్ అయింది. కానీ ఈ కార్యక్రమాలు మేము ఎప్పటి నుండో చేస్తున్నాం, కానీ అవి వైరల్ కాలేదు. అయితే ఇప్పుడు మరి నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి? మరి మీరు ఇప్పుడు అంతా ఫైట్ చేశారు, మీ ప్రాణాలకు తెగించి, మరి అంటే వాళ్ళు భౌతికంగా దాడి చేసేది తెలియదు, వాళ్ళేమో 200 మంది, మీరేమో 2, ఏం చేస్తారో తెలియదు. ఆ సిచ్యువేషన్ ఎట్లుంటుందో అంటే ఊహించుకుంటేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది. సో వీటన్నిటికీ ఎదురొడ్డి మీరు పోరాటం చేసిర్రు. మరి ఇప్పుడు ఆవులు ఎక్కడున్నాయి? మరి ఆవులని మీరు చూడదలుచుకోలేదా? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇప్పుడు మేము కోర్టు పరంగా చట్టరీత్యా గో ప్రేమికులం కలిసి దీనిపైన మేము ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. ఎప్పుడు, ఏ రోజు టైం పెట్టుకున్నారా? దానికి సంబంధించిన ప్లానింగ్ అనేది చేసి ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ ఉందో, రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి నేను కాళ్ళు మొక్కి దండం పెట్టి అడుగుతున్నా, మీరు గోవుని పూజించిన వ్యక్తి, దేశభక్తిగా మీరు RSS బ్యాక్గ్రౌండ్ నుండి ఉన్న వ్యక్తి, సో మీకు బాధ్యత లేదా? గోవుకు సంబంధించి మీరు అడుగేసి ఈ బాధ్యత మీరు తీసుకోలేరా? గోవు ప్రాణం పోయి గోవు రక్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రవహిస్తూ ఉంటే ఆ గోవు రక్తం మీద, ఆ గోవుకు సంబంధించిన ఆహాకారాలపైన మీరు రాజ్యం ఏలాలని అనుకుంటున్నారా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ఒకవేళ ఇలాగే కనుక మీరుండి గోవుకు సంబంధించి ఎలాంటి స్టెప్ మీరు ఈ తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు తీసుకోకపోతే ఆ తర్వాత తెలంగాణ యువత అనండి, తెలంగాణ ప్రజలనండి
సనాతన హైందవ ధర్మంలో ఉన్న ఎవరైనా కానివ్వండి, మిగిలిన ధర్మాల్లో మతాల్లో ఉన్న గోప్రేమికులనండి, మేమందరం ఖచ్చితంగా ఊరుకునేది లేదు. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షితః. ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని మేము గౌరవిస్తాం, కానీ అదే సందర్భంలో వారు ధర్మానికి విరుద్ధంగా ఏ యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మేము ప్రతిఘటిస్తాం. ఎందుకంటే మేము ఈ ప్రజలుగా ఇక్కడ మేము గొంతెత్తి మాట్లాడకపోతే ఫస్ట్ మా హక్కుకు సంబంధించింది ఎట్లా తెలుస్తుంది? సో ఇదేదో మతము, ధర్మము, ఏమంటారు, కులము, ఇది కాదు విషయం. మిగిలిన ఇప్పుడు ఇది ముఖ్యంగా వచ్చేసి ఈ చిన్న కామన్ సెన్స్ అనేది, ఇప్పుడు చట్టం లేకపోతే వేరండి, చట్టం ఉండి ఎందుకు అమలు అవ్వట్లేదు అంటే డబ్బులకు, అధికారానికి, సీట్లకు, ఓట్లకు మీరు అమ్ముడు పోతున్నారా? అంటే ఇట్లా మీరు మిగిలిన అందరి మనోభావాలను దెబ్బతీస్తూ, గోవులను చంపుతూ, మిగిలిన రాక్షసానందం పొందే వారికి సపోర్ట్ చేస్తూ ఎన్ని రోజులు అధికారంలో ఉంటారు? ఈరోజు కాకపోతే రేపైనా ప్రజలు గుర్తిస్తారు. ప్రజలు గుర్తించినా గుర్తించకపోయినా ప్రకృతి మిమ్మల్ని వదిలిపెట్టదు, మీ కర్మలు మిమ్మల్ని వదిలిపెట్టదు. మీరు సమస్త తెలంగాణ ప్రజానికానికనండి, రైతాంగానికనండి, మిగిలిన జీవుల కోసం మీరు చేయాల్సిన ధర్మం మీరు రాజధర్మంగా చెయ్యకపోతే ప్రజలు అనేది ఓట్లకో ఇంకేదో వేరే మీరు పెట్టే రకరకాల పథకాలకు లోబిగా మభ్యపడి మీకు ఓట్లేస్తారేమో. 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో మనం సీట్లలో ఉంటాం, రాజ్యాన్ని వెళ్తాం కావచ్చు. కాలము, కర్మ వదిలిపెట్టదండి. కర్మ ఎవరు ఎంబడైనా ఉంటుంది. మీరు అధికారంలో ఉండి మీ పాలనలో కరెక్ట్గా లేనప్పుడు అది మీ తరతరాలకి కర్మ వెంటాడుతుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదండి, ప్రకృతి ఎవరిని వదిలిపెట్టదు, అన్ని లెక్కలు సెట్ చేస్తుంది. అదేంటి, అది కాలానికి, ధర్మానికి, ప్రకృతికి, దేవుడికి వదిలేస్తున్నాం మేము ఆ విషయం. కానీ మా ధర్మం మేము నిర్వర్తించాలి కదా. సో అదే ప్రయత్నంలో మేము ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఓకే, సరే. అంటే మీరు తీసుకున్నది అని అంటే వేరే ఇప్పుడు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ్యతాయుతంగా గోవులను సంరక్షించాలి అని మీరు తీసుకొచ్చిన విధానం అయితే చాలా బాగుంది. అంటే ఎప్పటి నుంచో వస్తుంది గో సంరక్షణ? అంటే ఎప్పుడైతే గోవులు భూమి మీద అంటే సంతోషంగా ఉండగలుగుతాయో మనిషి మనుగడ కూడా చాలా చక్కగా ఉంటుంది అనేది ఇప్పుడు కాదు, మన గ్రంథాలు కూడా ఎప్పటి నుంచో చెప్తున్నాయి. ఇంకొకటి చెప్పాలండి, ఇప్పుడు సరే గోవునైనా మిగిలిన జీవులనైనా చంపుకొని తినేవాళ్ళు కూడా పాతకాలం నుండి ఉన్నారు. ఇలాంటి రకరకాలన్నీ మాట్లాడతారండి కొందరు. కాసేపటి కోసం ఆ వైపు నుండి ఆలోచించి చెప్దాము. బక్రీద్ అంటే కేవలం, బక్రీ అంటే ఏంటి, గొర్రెల మేకల్ని మాత్రమే వీళ్ళు ఇచ్చేసుకోవాలి. ఇక్కడ గోవుని ఎందుకు ప్రత్యేకంగా ఇచ్చేస్తున్నారు అంటే గోవుని చంపితేనే కదా హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి, అప్పుడు మత కల్లోహాలు జరుగుతాయి. ఇప్పుడు మత కల్లోహాలకు, ఈ మత దాడులకు, ఆ గొడవలకు కాలు దువ్వుతున్నది ఎవరిది చెప్పండి? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఈ రకమైన అశాంతి చర్యలకు గురయ్యే కార్యక్రమాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ పైన ఉంది. సో పోలీసు వ్యవస్థలో అందరినీ మేము అనట్లేదు. పోలీసు శాఖ, మిగిలిన అన్ని శాఖలు వాళ్ళ విధులు నిర్వర్తించడం వల్లనే మన అందరం బ్రతుకుతున్నాం, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది. కాకపోతే కొందరు ఎలా ఉన్నారంటే పోలీసులు దీన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తూ, మరి వాళ్ళు ఎక్కడెక్కడ నుండి ఎంత డబ్బులు తిని ఇది చేస్తున్నారో, ఆ డబ్బులు మీకు సంబంధించిన అంటే ఏదైతే అన్యాయంగా, అధర్మంగా వస్తాయో అది ఒక దగ్గర నుండి రూపాయి వస్తే ఇంకో దగ్గర నుండి 10 రూపాయలు, అది కర్మ వదిలిపెట్టదు. కనీసం మీకు చట్టము, డబ్బులు ఇప్పుడున్న వీటి గురించి పక్కన పెడితే మీ కర్మ గురించి అయినా మీకు భయం అనేది ఉందా లేదా? కనీసం ఆ విచక్షణ అయినా ఉందా లేదా? సో ఇది మేము చెప్పదలుచుకున్నాము. ఇంకొకటి, బక్రీద్ అన్నప్పుడు గొర్రెల మేకల జోలికి వెళ్ళాలి. ఈ గోవులను ఎందుకు ప్రత్యేకంగా ఇచ్చేస్తున్నారు? రైతులే అమ్ముతున్నారు, రైతులే ఇచ్చేస్తున్నారు అంటున్నారు. రైతు ఎప్పుడు కూడా గోవును కసాయికి అమ్మడు. నేను గ్యారంటీ ఇస్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, రైతు దగ్గరికి వెళ్ళి కొనేవాళ్ళు మేము వ్యవసాయానికే కొనుక్కుంటున్నాము అని తీపి కబుర్లు చెప్పి, వ్యవసాయానికి అని చెప్పి రైతు అమ్మేటప్పుడు కూడా వెళ్ళిపోయే ఎద్దులకు కానీ ఆవులకు కానీ కాళ్ళు కడిగి ఏమైనా తినిపించి దండం పెట్టి అమ్ముతాడు. అంటే డబ్బులు తీసుకున్నప్పటికి కూడా అతను పెంచలేని పరిస్థితితో, ముసలోళ్ళు అయ్యో, కాసేవాళ్ళు లేకుండా ఏదో నిస్సహాయ పరిస్థితి వల్ల అమ్ముతున్నారు. సో అందుకని ఏం చెప్తున్నా అంటే మన సనాతన హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరము మనం ఈ బాధ్యత తీసుకొని దీనికి ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సనాతన ధర్మం మీద చాలా రకాలైన దాడులు జరుగుతున్నాయి. అది లవ్ జిహాద్ అయితేనేమి, ల్యాండ్ జిహాద్ అయితేనేమి, ఇంకా రకరకాలే ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు ఇంత ఆవేశంగా మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు ఎంత వీలైతే అంత త్వరలో ఆ 2 గోవులను మీరు విడిపించి 6 గోవులు, ఓకే, 2 ట్రక్కులలో 6 ఎద్దులు, ఆ 6 ఎద్దులని అంటే మీరు సంరక్షించి అవి మీతో పాటు ఉన్న ఆ ఒక ఫోటో అనేది నేను చూడాలని అనుకుంటున్నా. అంటే మీరు ఎంత తొందరగా పాసిబుల్ చేస్తారనేది కూడా దాదాపు అందరు బయట వెయిట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇందులో మీ అందరి హస్తం కూడా కావాలి. అయితే అది మేము కోరుకుంటున్నాం.
ఇది గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి గారిని మిగిలిన అధికారులందరినీ కోరుకుంటున్నాము, న్యాయస్థానాన్ని కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం. ఇక్కడ ఏంటంటే నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఏదైతే లీగల్గా జరగాల్సిన వ్యవహారాలు ఉన్నాయో వీటి పట్ల నిలదీయాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నానంటే లింక్స్ తెగిపోయాయండి. లింక్స్ తెగిపోయాయి. ఏంటి, గోవులకి రైతులకు లింకులు తెగిపోయినాయి. అయితే నేను అడగదలుచుకున్న మిగిలిన మతస్థులని అడగదలుచుకున్న, మీరు ఇప్పుడు కానీ ఇంతకుముందు 2-3 తరాలు మీరు వేరే మతస్థులు, కానీ అంతకుముందు తరం ఎవరు? ఎక్కడైనా అన్నిటికంటే పురాతనమైన DNA సనాతన ధర్మంలో ఉన్న హైందవులు, అన్నిటికన్నా పురాతనమైన సైన్స్ మనది ఉంది. ఎక్కడికైనా ఇప్పుడు ఇజ్రాయిల్ వెళ్ళి వేరే ఎక్కడెక్కడో వేరే దేశాల్లో కూడా మీరు చూస్తే ఇప్పటికీ తవ్వకాలలో హిందూ టెంపుల్స్ వస్తున్నాయి, హిందూ దేవుళ్ళు వస్తున్నారు. ఇవన్నీ ఏదో పిచ్చి గుడ్డి నమ్మకం కాదండి, ఇది రియల్ సైన్స్. సనాతన ధర్మం అంటే అర్థమే అందరూ సర్వేజన సుఖినో భవంతు అనే ధర్మం అన్నమాట. ఇది అందరికీ సమానత్వంగా ప్రేమను పంచే ధర్మం ఇది. ఋషులు అంటేనే పవిత్రత, సమానత్వం. సో ఇప్పుడు వస్తున్న ఏదైతే అసమానత్వపు దీంట్లో పడి అల్పకాలికమైన అధికారాలకు, అల్పకాలికమైన ఒక ఆనందానికి గురైపోయి మీరు ధర్మాన్ని ఒకవేళ ప్రతిఘటిస్తే ఆ ధర్మమే మీకు తిరిగి బుద్ధి చెప్తుంది. సో దాని గురించి మేము మాలాంటోళ్ళం ఇప్పుడు నేను డైరెక్ట్ ఓపెన్గా మాట్లాడుతున్నా. ఇన్ని రోజులు నేను కులము, మతము ఇవన్నీ మాట్లాడేదాన్ని కాదు. కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే మాట్లాడకపోతే వీళ్ళకు నిజాలు అనేవి అర్థమయ్యేలాగా కనిపించట్లేదు. ఇప్పుడు నేను సనాతన హిందూ ధర్మంలో పుట్టానండి, ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్పుకుంటాను ఖచ్చితంగా. సో సనాతన హిందూ ధర్మం వైపు నుండి మాకైంది మేము చేస్తున్నాం, మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రశ్నించుకోవాలి. అండ్ ఇంకొకటి ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాల్సింది, మేము మీకు కనబడుతున్నాం కదా, మేము చేసింది ఆవగింజంతా కూడా కాదు. మాకంటే ముందు నుండి ఇప్పుడు మాతాజీ లాంటి వాళ్ళు, ఇంకా గోరక్షక్ అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎంతోమంది ప్రాణాలకు తెగించి రాత్రంతా వెళ్ళి చాలా వరకు కొట్లాడి చాలా రకాలుగా వాళ్ళు తీసుకొచ్చి గోవులను రక్షిస్తున్నారు. వాళ్ళందరూ మీకు కనబడట్లేదు, వాళ్ళు మీకు తెలియదు. వాళ్ళందరినీ ముందు మీకు పరిచయం చేస్తాము, వాళ్ళ ఏంటి అసలు అవన్నీ అని. మీకు వాళ్ళకి సంబంధించినవి కూడా మీరు స్టోరీస్ చేయండి. సో అందరికీ నేను వేడుకునేది ఒకటే అండి, ఇక్కడ మనము ఏ కులమా, ఏ మతమా, ఏ ధర్మమా, ఏ ప్రాంతమా, ఈ ఒక రాష్ట్ర పక్కన పెట్టి మనందరం భారతీయులం, మనమందరం భారతదేశంలో ఉన్న పౌరులం. సో మన దేశానికి హితమయ్యే పనులనే మనం చేద్దాము. సో దేశానికి చెడు చేసే పనులు ఎవరు చేసినా వాళ్ళకి మేము ఎగైనెస్టే. ఓకేనా? ఇప్పుడు నేను హిందువుల గురించి మేము మాట్లాడలే, హిందుస్థాన్ గురించి మేము మాట్లాడుతున్నాం. అయితే ముఖ్యంగా అంటే ఇప్పుడు మీరు చేసింది సాహసం అనే చెప్పాలి. అయితే ఈ ఒక్క గో సంరక్షణ అనే విషయమనే కాకుండా అంటే వీళ్ళ ఏజ్ పరంగా చూసుకుంటే వీళ్ళ చాలా చిన్న ఏజ్, అంటే అంతమంది అటువైపు చూసుకుంటే 200 మంది, ఇటు చూసుకున్నట్టయితే ఇద్దరే, అంటే అంత సాహసం చేశారు. వీళ్ళని మన ప్రతి ఒక్క అంటే ఇటు జెంట్సే కాకుండా ప్రతి ఒక్క మహిళలే కానివ్వండి, చిన్న చిన్న బాలికలే కానివ్వండి, వీళ్ళని ఒక స్పోర్టివ్గా తీసుకోవాలన్నమాట. మన కళ్ళకు కనబడేటివన్నీ ప్రతి ఒక్కటి మనం చూస్తూ వెళ్ళకుండా అసలు ఏం జరుగుతోంది మన చుట్టుపక్కల పరిసరాలల్లో, ఏం జరుగుతోంది ఈ విషయం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీళ్ళు కనుక ఆ ట్రక్కులను చూడకపోతే పరిస్థితి ఏమై ఉండేది. వీళ్ళంటే అంటే స్పాంటేనియస్ వాళ్ళు ఆలోచించడం, వాళ్ళ రిస్క్ చేయడం నిజంగా చాలా గ్రేట్. సరే ఇప్పుడు వీళ్ళిద్దరిని ఉద్దేశించి మిగిలిన సనాతన ధర్మంలో ఉన్న స్త్రీమూర్తులు అందరూ కూడా కదలాలండి. ఇది మన అసలు అంటే మీ అందరికి సాహసంగా కనబడుతుండొచ్చు, కానీ ఇది మా బాధ్యత. ఈ బాధ్యతను మేము మాకు శక్తి ఉన్నంత వరకు మేము ప్రయత్నం చేయకపోతే అప్పుడు మేము జీవించి ఉండి కూడా మమ్మల్ని మేము క్షమించుకోలేము. అది సహజంగా ఒక శ్వాసలాగా అయిపోయింది. ఇది ఉన్మాదము, ఒక పిచ్చిలాగానో ఛాందసవాదం కాదండి. ఇది ఒక ఏంటంటే ఇది అన్ని రకాలుగా జరిగిన, ఇది దేశభక్తికి సంబంధించిన విషయము, మన ముందు తరాలకు సంబంధించిన విషయము. అయితే ఇప్పుడు మైథిలి గారిని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, ఒక తల్లి బిడ్డను కోల్పోతే అంటే బిడ్డను ఎవరైనా అక్రమంగా తీసుకెళ్తుంటే ఆ తల్లి ఆవేదన ఏ విధంగా ఉంటుందనేది మైథిలి గారి ఆవేదనలో మనకు అర్థమవుతుందండి. సరే, చూస్తూనే ఉండండి పబ్లిక్ కోర్ట్ న్యూస్.